ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు సుమారు నెల రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ సుదీర్ఘ సెషన్ ద్వారా కీలక అంశాలపై ప్రభుత్వం చర్చలు జరపనుంది. వీటితో పాటు వైసీపీ సభ్యులపై అనర్హత వేటుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 6 వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరై రిజిస్టర్లో సంతకాలు చేసి ప్రయోజనాలు పొందినట్లు ఇప్పటికే అధికార పార్టీ గుర్తించింది. వారి విషయాన్ని ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ యోచిస్తుండటంతో ఆ 6 ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేస్తే త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో నెగ్గడం కష్టమని వారు భావిస్తున్నారు. అందుకే పార్టీ అధినేత జగన్ను ఒప్పించి అయినా అసెంబ్లీకి హాజరై తమ పదవులు కాపాడుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. వీరిలో కనీసం 4 ఎమ్మెల్యేలు జగన్ అంగీకారం లేకపోయినా సభకు వెళ్లాలనే గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఆదేశాలను ధిక్కరించి సభకు వెళ్లాలనుకుంటున్న ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఒకవేళ వారు పార్టీ లైన్ దాటి అసెంబ్లీలో అడుగు పెడితే అది వైసీపీతో బంధం తెంచుకున్నట్లేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఫిరాయింపులను ప్రోత్సహించే మూడ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం లేదు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేవు. దీనివల్ల ఆ 4 ఎమ్మెల్యేలు అటు వైసీపీలో ఉండలేక ఇటు కూటమిలో చేరలేక రాజకీయంగా త్రిశంకు స్వర్గంలో పడే ప్రమాదం ఉంది. పదవులు మొదలుకుంటే ఉప ఎన్నికల గండం పొంచి ఉండడం, పదవుల్లో ఉంటే పార్టీ ఆంక్షలు ఎదుర్కోవాల్సి రావడం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చివరికి ఏ పార్టీలోనూ చేరే అవకాశం లేకపోయినా కనీసం తమ ఎమ్మెల్యే పదవులనైనా కాపాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతో వారు సభకు హాజరయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో కీలక మలుపు తిరగబోతోంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల పదవీకాలం మార్చి, ఏప్రిల్ నెలలతో ముగియనుండటంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి వెంటనే ఎన్నికల నగారా మోగించేలా అధికార కూటమి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.